వారిని రామచంద్రమూర్తికి ఇచ్చి రేపు అభిజిత్ లగ్నమందు ఆ యొక్క ముహూర్తాన్ని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం కొరకు మన పెద్దలందరూ కూడా నిర్ణయించారు, భక్తులందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి రేపు ఉదయాన్నే 8 గంటలకి సేవాగారం ఉంటుంది. 8:30కు చాతువరై తీర్థప్రసాద గోష్ఠి కాగానే నిత్య హోమం పూర్ణావతి పూర్తి చేసుకొని 11 గంటలకు పూర్ణావతి కాగానే కళ్యాణ వేదికపై పూర్ణావతి కాగానే ఆ యజ్ఞశాలలో ఉన్న కుంభ ప్రోక్షణలు చేసి అమ్మవారిని రామచంద్రమూర్తిని ఆలయంలో ఉంచి కుంభ ప్రోక్షణ చేసి, కుంభ ప్రోక్షణ అన్నది ఈ యొక్క వార్షికోత్సవంలో ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా యాగశాలలో చక్కగా కలశాల నుంచి ఆ యొక్క కలశాలలో ఆ దేవతలను ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో పూజ చేసి వాటికి మనము ఆ యొక్క దేవతలకు భోజనం పెట్టాం, హవిస్సు సమర్పించాం. మనమైతే అందరం భోజనం చేస్తాం, కానీ దేవతలు మనం పెట్టిన భోజనం చేయరు. కాబట్టి అగ్నిహోత్రుడు రూపంలో, అంటే దేవతలందరిలో చిన్నవాడు అగ్నిహోత్రుడు, అతని భార్య స్వాహాదేవి. అలాగే ఆయా దేవతల మంత్రాలు చెబుతూ చివరగా స్వాహ అని మనము ఆ యజ్ఞాన్ని హవిస్సును సమర్పిస్తాం. ఆ స్వాహాదేవి దాన్ని స్వీకరించి అగ్నిదేవుడికి ఇస్తే ఏ దేవుడి మంత్రంతో, ఏ దేవత మంత్రంతో మనం చెప్పి హోమం చేశామో ఆ దేవతకు అందించి ఆ యొక్క ఫలితాన్ని మనకు ఈ రక్ష ద్వారా ఇస్తాం. అందుకే రేపు పూర్ణావతి రక్ష అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రమైన కలశాల్లో ఉన్నటువంటి యొక్క ఆ కుంభ ప్రోక్షణ ఆలయంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు, తర్వాత భక్తులందరికీ కూడా కుంభ ప్రోక్షణ ఉంటుంది. 3 రోజుల యొక్క ఆ మంత్రభూతమైన శక్తి అందులో ఉంటుంది. కాబట్టి రేపు అందరూ తప్పకుండా వచ్చి అది ప్రోక్షణ చేయించుకోవాలి. పూర్ణాహుతి తర్వాత ప్రోక్షణ, తర్వాత 11:30కు మనకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. 12:30కు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేస్తుంది. రేపు కళ్యాణ అక్షతలు కూడా అందరూ తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. ఆ కళ్యాణ అక్షతలు మన గృహంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ అక్షతలు అంటే చాలా శక్తివంతమైనవి. తీసుకొని పోయి మన ఇళ్లలో ఉన్నటువంటి ఒక భగవంతుని సన్నిధి ఎందు కానీ బీరువాలో కానీ చక్కగా కొన్ని అక్షతలు ఆ తలంబ్రాల బియ్యం ఉంచుకుంటే అది ఒక మంత్రంగా, ఒక యంత్రంగా మనలందరినీ రక్షిస్తుంది. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, ఎలాంటి అరిష్టాలు లేకుండా, పిల్లలకు వాళ్లకు ఏదైనా కూడా జ్వరాలు లాంటివి వచ్చినా కూడా ఒక అక్షత నోట్లు వేసి అవసరంగా ఇస్తే అవన్నీ కూడా దూరమవుతారు. కాబట్టి ఆ తలంబ్రాల అక్షతల్లో అంత శక్తి ఉంటుంది. అది అందరికీ కళ్యాణం తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరికీ ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి ప్రసాద రూపకంగా భోజనం కూడా ఏర్పాటు చేశారు. వారికి ఆ సీతారామచంద్ర పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని వారిని ప్రార్థిస్తూ బ్రహ్మోత్సవ సందర్భంగా ఆర్థికంగా, వస్తు రూపేణ, వస్త్ర రూపేణ, శారీరక రూపేణ సహాయ సహకారం ఇచ్చిన వారికి బ్రహ్మోత్సవ సందర్భంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అన్వయించి తిలకి